సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కల్కి 2898 ఏడీ మూవీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని చేసిన ప్రాజెక్ట్ సార్ ఇది. సో భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తున్నాం. మరి ప్రేక్షకుల్ని రంజింపజేయడంలో ఈ మూవీ సక్సెస్ సాధించిందా లేదా, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే కల్కి అనేది మనకి తెలిసిన విషయమే. నిజానికి బాపు గారి దర్శకత్వంలో కృష్ణరాజు హీరోగా కల్కి అనేటువంటి సినిమాని సత్యజిత్ రావు వాళ్ళు 80 దశకంలో అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ వచ్చింది కానీ సినిమా ముందుకు నడవలేదు, అయిపోయింది. సరే ఫైనల్గా ఇప్పుడు ప్రభాస్తో కల్కి అనే సినిమాని మహానటి సినిమాతో ప్రూవ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ ఆయన నాగశ్విన్ ఇప్పుడు తెరకెక్కించాడు. ఇది మైథాలజీని తీసుకుని మైథాలజీని మార్వెల్ సిరీస్ తరహాలో నడిపినటువంటి సినిమా. దీని టార్గెట్ ఆడియన్స్ని ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు ముందు. అంటే ఈ మధ్య కాలంలో కామిక్స్ తదితరాలు ఈ మార్వెల్ సిరీస్లు ఇవన్నీ చూస్తున్నటువంటి జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినటువంటి కథ ఇది. దానికి ఒక అంటే కొంచెం మైథాలజీని మిక్స్ చేయగలిగితే బాగుంటుంది అని అనుకున్నారు. చెడు మీద మంచి సాధించే విజయం అనేదే కథ, అంతకుమించి ఏమీ లేదు. అంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత కృష్ణ నిర్యాణము జరుగుతూ ఉన్న సందర్భంలో శ్రీకృష్ణుడు వెళ్ళిపోతున్నాడు. మరి ఈ ప్రపంచం ఎలా అనేది నిజానికి కలిపురుషుడి ప్రవేశాన్ని కూడా ఆయన ఇండికేట్ చేసి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం వేదవ్యాసుడు భాగవత రచనకు ఉపక్రమించాడు అనేది పురాణాలు చెప్తున్న విషయం. ఇప్పుడు దాదాపుగా అదే బాధ్యతని నాగశ్విన్ భుజానికి ఎత్తుకున్నట్టుగా కనిపిస్తుంది సినిమాలో. ఆయన 2 ప్రధాన పాత్రలు కూడా, అంటే సినిమాకి వెన్నెముకగా ఆయన తీసుకున్నటువంటి 2 ప్రధాన పాత్రలు, అది అమితాబ్ క్యారెక్టరు అలాగే ప్రభాస్ పోషించినటువంటి పాత్ర, ఈ 2 కూడా మహాభారత యుద్ధంలో కౌరవ సేన తరఫున యుద్ధం చేసినటువంటి పాత్రలే. ఓకే. అశ్వత్థామ క్యారెక్టర్ అని వాళ్ళు ఆల్రెడీ రివీల్ చేశారు. ప్రభాస్ది రివీల్ చేయలేదు కాబట్టి నేను కూడా చెప్పదలుచుకోవట్లేదు. థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకి చివరిలో ఆ పాత్ర ఏమిటి అనేది చెప్తారు. ఓకే. అయితే అది కూడా భారతం నుంచి తీసుకున్న క్యారెక్టరే, దాని ఎక్స్టెన్షన్. ఈ 2 పాత్రలు ఆ రోజున మహాభారత యుద్ధంలో కౌరవ సేన తరఫున పోరాటం చేస్తాయి. అయితే ప్రజెంట్ సొసైటీలో కాంప్లెక్స్ అనేటువంటి ఒక కార్పొరేట్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు వీళ్ళు. శంబల అనేటువంటిది మనకి బౌద్ధ వాంగ్మయంలోనూ కనిపిస్తుంది, అలాగే మన మైథాలజీలో కూడా కనిపిస్తుంది. హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక సామ్రాజ్యంగా ఒక నేరేషన్ ఉంది దానికి. అలాగే బౌద్ధ వాంగ్మయంలో ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి సామ్రాజ్యంగా కూడా రాసి ఉంది. ఇది ఇక్కడ ధర్మం 4 పాదాల నడుస్తుంది అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఈ శంబల వెనకాల. ఈ శంబలలో ధర్మం 4 పాదాల నడవటము, ప్రజలు ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉండటము, ఈ దీన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి అంశాలు ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం 1920లో రష్యా నుంచి కొంతమంది అధికారులు ఒక ప్రయత్నం చేశారు అనేది ఒక కథ ఉంది. అలాగే చైనా కూడా 30 ప్రాంతాల్లో ఒక ప్రయత్నం చేసింది అనేటువంటి ఒక కథ ఉంది. ఇలా జనంలో ప్రచారంలో ఉన్నటువంటి అన్ని కథలని, అన్ని విశ్వాసాలని, నమ్మకాలని అన్నిటినీ తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. చేసి ఈ కార్పొరేట్ సామ్రాజ్యం అయినటువంటి కాంప్లెక్స్ నుంచి, అంటే మనిషిని పక్కన పెట్టేసి వాళ్ళ ఎదుగుదల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి ఒక ఎటువంటి సెంటిమెంట్లు లేనటువంటి ఒక కల్చర్, దానికి ప్రత్యామ్నాయంగా శంబల తిరిగి మానవీయ సంస్కృతిని నింపడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా సినిమా నడుస్తుంది నడక. ఈ క్రమంలో అయితే చెప్పాల్సిన విషయాలు అంత బలంగా చెప్పగలిగాడా లేదా డైరెక్టర్ అనేది కన్ఫ్యూజనే. కానీ ఆయన దృష్టిలో కేవలం ఒక మార్వెల్ సిరీస్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ ఐరన్ మ్యాన్ తదితర
హాలీవుడ్ సినిమాల తాలూకా ప్రభావం ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో పిల్లలు విపరీతంగా అడ్మైర్ అవుతున్నటువంటి వీడియో గేమ్స్ ప్రభావం ఉంది. ఆ ధోరణిలో వెడుతూ దీన్ని వాడుకున్నాడు ఆయన, మైథాలజీని వాడుకున్నాడు. ఇంకా కల్కి పుట్టడు, ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. కల్కి ఆవిర్భావానికి సన్నాహక సినిమా ఇది. కల్కి జన్మించటానికి ముందు సంభవించిన విషయాలు చెబుతూ ఆయన జననానికి ఒక ప్రాతిపదికని ఏర్పాటు చేస్తున్నటువంటి సినిమా ఇది, అంతే. కల్కి రావటము ఇదంతా కూడా మనకి పార్ట్ 2కి రిజర్వ్ చేశారు. అయితే మనకు రామాయణం గురించి చెప్పేటప్పుడు ప్రవచనకారులు చెప్పే మాట ఒకటి ఉంటుంది. రాముడు మానవుడిగా జన్మించాలి అనుకున్నప్పుడు అది సంభవించటం కుదరదు, జన్మించాల్సిందే. ఈ జన్మించటానికి ఒక పవిత్రమైనటువంటి తల్లిదండ్రుల్ని ఆయనే ఎంపిక చేసుకుని, దశరథుడిని అలాగే కౌసల్యని ఆయనే ఎంపిక చేసుకుని వాళ్ళ కొడుకుగా ఆయన పుట్టాడు అనేది ప్రవచనకారులు చెప్పేటువంటి విషయం. అంటే కౌసల్య గర్భాన పుట్టాలి, దానికి దశరథుడి తోడ్పాటు ఉండాలి అని ఆయనే డిజైన్ చేసుకుని పుట్టాడు అనేది ఒక మన ప్రవచనకారులు చెప్తూ ఉంటారు. గరికపాటి తదితరులు, చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళు బలంగా చెప్తూ ఉంటారు దీన్ని. అలాగే ఈ సినిమాలో కూడా కల్కి జన్మించడానికి ఒక గర్భాన్ని ఆశ్రయిస్తాడు. ఆవిడ అంటే మనకి మైథాలజీలో రకరకాలుగా భగవంతుడి జననానికి సంబంధించి బైబిలు ఒక కథని ప్రచారంలో పెట్టింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భం ధరించి ఆ గర్భ విచ్ఛితి కోసం అక్కడ ప్రయత్నాలు జరుగుతాయి. ఆవిడ పారిపోయి ఎక్కడో తలదాచుకుని పశువుల పాకలో కంటుంది ఆయన. అలాగే శ్రీకృష్ణుడి జన్మ కూడా అలాగే నడుస్తుంది. ఆయన్ని కంసుడు దేవకి గర్భంలో పుట్టినటువంటి ప్రతి శిశువుని చంపేస్తూ వెడుతున్నటువంటి సందర్భంలో ఈ పిల్లవాడిని యశోద దగ్గర పెంచేలాగా వసుదేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇది కూడా దైవ కల్పనగానే నడుస్తుంది. ఇలాంటివన్నీ వీటన్నిటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని ఒక డిజైన్ చేశాడు. చేసి ఈవిడ గర్భంలో అంటే ఏ గర్భంలో దైవం ఉద్భవిస్తుంది అనేది తెలుసుకోవటం కోసం మనకి భాగవతంలో ఉన్నటువంటి కంసుడి పద్ధతిలోనే గర్భవతులందరినీ తీసుకెళ్ళి ఓ చోట ప్రిజర్వ్ చేసి ఇది తీస్తూ ఉంటారు. అంటే వీళ్ళ గర్భంలో ఉన్నది ఆడ శిశువా మగ శిశువా ఈ తరహా పరిశోధనలు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ జరుగుతున్న టైంలో ఈవిడ మిస్ అవుతుంది వాళ్ళ ల్యాబ్లోంచి. ఈ మిస్ అయినటువంటి గర్భంలో డెఫినెట్గా తిరిగి భగవంతుడు ఆవిర్భవించే అవకాశం ఉందని తెలుసుకున్నటువంటి కలిపురుషుడు ఈవిడిని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈవిడని ప్రొటెక్ట్ చేసి ఈవిడ గర్భంలో నుంచి దైవం ఉద్భవించేలాగా సహకరించి, దైవం పుట్టిన తర్వాత ఎలాగూ ధర్మాన్ని కాపాడుతాడు కాబట్టి ఆ బాధ్యత ఆయనకి అప్పచెప్పడం కోసం శంబల రాజ్యం కృషి చేస్తుంది. ఇది అట్నుంచి అలా ఇది కాశీనగరం అనేది ఊరికనే ఉంటుంది, ఒక మైథలాజికల్ టచ్ కోసం పెట్టారు. కానీ ప్రధానంగా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాంప్లెక్స్ అండ్ శంబల, ఇది కథ. ఈ నేపథ్యంలో ఈ రెండు పాత్రలు కీలకమైనటువంటి పాత్రలు రెండు కూడా మహాభారతంలో కౌరవ సేన తరఫున యుద్ధం చేసినటువంటి వీరులే. యుద్ధం చేసి చనిపోయినటువంటి పాండవుల చేతుల్లో వీరమరణం పొందినటువంటి వీరులే. అంటే ఈయనకేమో మరణం లేదు, ఈయన చిరంజీవి అశ్వత్థామ. ప్రభాస్ పోషించినటువంటి పాత్ర యుద్ధరంగంలో కన్నుమూసినటువంటి పాత్రే. ఆ క్యారెక్టర్ని తీసుకుని అలాగే కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా పెట్టాడు. ఫస్ట్ హాఫ్ డ్రైవ్ చేయటం కోసం కొన్ని సర్ప్రైజులు పెట్టాడు. ఆ సర్ప్రైజులు కూడా జనాలు ఎంటర్టైన్ అవుతారు. కొంచెం ఎంటర్టైనింగ్గా, కొంచెం అంటే ఏదో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగేలాగా, ఏదో వీడియో గేమ్లో కూర్చున్నాం అనేటువంటి అనుభూతి కలిగేలాగా కూడా అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు.
అంటే స్క్రీన్ ప్లే ఆ తరహాగా నడిచింది. అయితే వీళ్ళు మొదట 2 భాగాలు అనుకుని ఉండరు, కానీ స్కేల్ పెరుగుతున్నటువంటి సందర్భంలో పార్ట్ 2కి వెళ్ళి ఉంటారు. అదే అర్థమవుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ ప్రభాస్ అలాగే అమితాబ్ వీళ్ళిద్దరి ప్రధానమైనటువంటి సినిమా. దీపిక కూడా అలాగే చిన్న పాత్రలు చేసినటువంటి నటీనటులు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు సినిమాలు. రెండోది ప్రతి క్యారెక్టర్ డిజైను తన పరిధిలో తాను కొంచెం కొత్తగా ఉండేలాగా డిజైన్ చేసుకున్నాడు నాగశ్విన్. పర్టికులర్గా ఈవిడ్ని కాంప్లెక్స్ నుంచి, దీపికని కాంప్లెక్స్ నుంచి షణ్బలకు తరలించేటువంటి క్రమంలో ఒక యువజంట ఉంటుంది. ఆ 2 క్యారెక్టర్లు పోషించినటువంటి నటీనటులు బాగా పెర్ఫామ్ చేశారు. అలాగే ఆ క్యారెక్టర్ల డిజైనింగ్ బాగుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అది కూడా బాగా డిజైన్ చేశారు. ఆయన కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. ఆయనకి కలిసి వచ్చినటువంటి నటుడు కూడా నాగశ్వన్కి. ఇలా కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇవన్నీ పెట్టి మొత్తానికి సినిమాని అయితే ఆడియన్స్ని హుక్ చేసే పద్ధతిలోనే నడిపాడు. బీభత్సమైనటువంటి లెవెల్లో ఉంది సినిమా అని చెప్పలేం, కానీ పర్వాలేదు, ఇబ్బంది పెట్టలేదు. అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకపోవడం ఒకటైతే, భారతీయులు నమ్ముతున్నటువంటి పురాణాలని అపహాస్యం చేసే పద్ధతిలో కూడా లేదు. అది కొంత ప్లస్ సినిమాకి. రెడిక్యూల్ చేయలే, ఇక్కడ రెడిక్యూల్ చేయలేదు, భక్తిభావంతోనే తీసే ప్రయత్నం చేశాడు. ఇబ్బంది పెట్టలేదు ఆడియన్స్ని. ఆడియన్స్ మనోభావాలను కూడా దెబ్బతినకుండా చూసుకోగలిగాడు. సో ఈ సినిమా డెఫినెట్గా మంచి రెవెన్యూ సాధిస్తుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ సక్సెస్ఫుల్గా ఉంది. దీనికి పోటీ కూడా లేదు. సోలో రిలీజు ఇక్కడ మాత్రమే కాదు, బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి. సో 1 వీక్ ఈ సినిమాకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి, అంటే ఆల్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇది ట్రావెల్ అయిపోతుంది. పర్టికులర్గా పిల్లలు అట్రాక్ట్ అవుతారు సినిమాకి. పిల్లల్ని థియేటర్లకు రప్పించడంతో పాటు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమాగా తీర్చిదిద్దాలి అనేది వాళ్ళ వ్యూహం. అందుకోసం ఈ తరహా కథలు ఎంచుకుంటున్నారు. కన్నప్ప కూడా ఇదే దారి. దీనికోసమే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కలిగించడం కోసమే ఇలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్నారు అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. రెండోది, ప్రపంచ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ సినిమా నడపాలి అనుకున్నాడు కాబట్టి మైథాలజీలోకి వెళ్ళాడు. క్రైస్తవ సాంప్రదాయంలో, అంటే క్రైస్తవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పాత్రలు కొన్ని తీసుకొచ్చి ప్రజెంట్ సొసైటీలో వాళ్ళు ట్రావెల్ అవుతున్నట్టుగా కొన్ని ఇంగ్లీషు సినిమాలు వచ్చున్నాయి. ఆ ధోరణిని, అంటే ఈ కాంప్లెక్స్ అనేది అక్కడి నుంచే పట్టుకొచ్చాడు. వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సినిమా మీద, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందులో నుంచి తీసుకున్నటువంటి డిజైనే అశ్వత్థామ క్యారెక్టర్, అలాగే ప్రభాస్ క్యారెక్టర్, ఇవన్నీ. సో టోటల్గా సినిమా ఎంగేజింగ్గా నడిపినందుకు నాగశ్విన్ని అభినందిద్దాం. కాకపోతే థియేటర్లో రేట్లు విపరీతంగా, టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెంచారు. ప్రేక్షకులకు అది కొంత ఇబ్బంది. రేపు రేట్లు తగ్గిన తర్వాత, ఒక 1 వీక్ తర్వాత రేట్లు తగ్గాక కొంచెం కలెక్షన్స్ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రన్ బాగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే సబ్జెక్ట్ కాబట్టి రన్ బాగానే ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసరు, బయ్యర్సు కొంతమేరకు సేఫ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రికార్డులు బద్దలైపోతాయా బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే, బాహుబలి 1500 కోట్లు రీచ్ అవుతుందా, దాటిపోతుందా అనేది ఇంకో 2-3 రోజులు పోతే కానీ చెప్పే పరిస్థితి కాదు. ఇది టోటల్గా కల్కికి సంబంధించిన నా అభిప్రాయం. నేను ఈ సినిమాకి